తుని పట్టణంలోని జయంతి రోడ్డు శివారు కుంతలో ముసలమ్మ గుడి సమీపంలో టీడీపీ నూతన కార్యాలయాన్ని మాజీ పురపాలక చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి, ఇనుగంటి సత్యనారాయణ, తాండవ షుగర్ మాజీ చైర్మన్ లోవరాజు ప్రారంభించారు. ఎన్నికల వేళ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, అభ్యర్థి యనమల దివ్య కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉండి సమావేశాలు నిర్వహించడానికి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. తునిపట్నం 30 వార్డులు కూడా పూర్తి చేసాం. దివ్య మేడం గారితో డోర్ టు డోర్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము టౌన్ అంచనా చూసుకుంటే చెప్పకూడదు, కానీ ఎందుకంటే ప్రతిపక్షాలు చెప్పకూడదు, కానీ మన కార్యకర్తలకు సభ కాబట్టి చెప్తున్నాం. కాబట్టి మొన్న చెప్పినట్టు 6,000 పై చిలుకు మెజార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే నా గొప్పతనం కాదు, ఇప్పుడు ఎలక్షన్ కోఆర్డినేటర్లో అదేవిధంగా మన టీం వర్క్, వార్డులో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా మహిళా తల్లులు వాళ్ళ ముఖాల్లో ఆనందాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఈ విధంగా ఉన్నాం. ఇందులో ఏమాత్రం తగ్గకుండా తీసుకొస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 30 వార్డులు పూర్తయిపోయి మన కార్యక్రమం కూడా మళ్ళా రేపటి నుంచి తుని టౌన్ లోని మళ్ళా కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టదలుచుకున్నాం. డోర్ టు డోర్ అంటే అందరూ 30 వార్డుల నుంచి వచ్చి తిరగడం కాదు, ఒక 2 వార్డులు చూసుకోవడం, 2 వార్డు నాయకులు లీడర్లు డోర్ టు డోర్ వెళ్ళి అలాగా వర్క్ చేసుకుంటూ మళ్ళా ప్రచారం ప్రారంభించాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు జరగబోయే ఎలక్షన్ మహాసంగ్రామం. ఈ మహాసంగ్రామంలో చిన్న పాములైనా పెద్ద కొరత కొట్టాలంటారు. రేపు అనుకోవడంతో మనకు ఫైటింగ్ మహావృక్షం అయిపోయింది. అది తిని తిని జనాలంతా తిని బలిసి కొట్టుకుంటుంది, మనమే కొట్టుకుంటుంది. ఇందాక ఇంజనీర్ శ్రీనివాస్ గారు, ఆయన మన ఇంజనీర్ సింగ్ గారు చెప్పారు, అహంకారంతో తలకెత్తుకు కొట్టుకుంటున్నారు. దాన్ని ధీటుగా మనందరం కలిసి పనిచేయాలి. రేపు ఈ రోజు పెన్షన్స్ ఉన్నాయి, వికలాంగులు ఎవరైనా ఉంటే మన తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, మా జనసేన నాయకుల నుంచి కానీ వికలాంగుల్ని అక్కడ తీసుకెళ్లి పెన్షన్ దగ్గర తీసుకెళ్లి మనం ఏదో పెన్షన్స్ ఎడగట్టామని భూతత్వంలో చేస్తున్నారు ఎవరి పార్టీలు. ముందు కొద్దిగా ఈ 2 రోజులు పెన్షన్లే కొద్దిగా దృష్టి పెట్టాలి మన నాయకులు, మన కార్యకర్తలు. పెన్షన్ మీద దృష్టి పెడితే పెన్షన్ మనం అందించామన్నది ఒకటి పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది ప్రజల్లో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి ఎంత స్పందన వస్తుంది. సేమ్ మనకి వచ్చింది అధికారం మందే వస్తుంది. వచ్చినా సరే మనం ఎప్పుడు కూడా సాధారణ కార్యకర్తలుగా పనిచేయాలి. అంతేగాని అధికారం తలకెక్కించుకొని మనం బ్యాటరీలో మనం తిరిగితే ఆ బ్యాటరీ మళ్ళీ మనకి 5 years అయ్యేటప్పుడు మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీకి వచ్చిన పరిస్థితి మళ్ళీ మనకు వచ్చేస్తుంది. మనం ఎప్పుడు కూడా కళ్ళు తలకెక్కించుకోకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలతో పిలాలి. ఎదుటి వ్యక్తినా సరే ఏదైనా సరే మర్యాదగానే ప్రకటించాలి. మేము అలా ప్రయత్నం చేసాం కాబట్టి ఈ రోజు అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ మాకు ఎవరు